తేనెని దీంట్లోంచి గ్యాదర్ చేసుకొని తీసుకెళ్ళి తన తేనె పొట్టల్లో తను పడుతుంది అనమాట. మనకి దీంట్లోంచి తేనె తీస్తుంది ఆ హనీబీ అనేది. ఇదిగోండి అందు గురించి ఈ తోట వేసారు. ఇదంతా హనీబీ గురించి వేసిన తోట అయితే. ఇక్కడ నుంచి తేనె అక్కడ తేనె పరిశ్రమ పక్కన ఉంది అక్కడ పెట్టారు మరి బాక్సులు లాగా కార్నర్లో. మా అమ్మాయి చూడండి అక్కడ ఏం చేస్తుందో, వెళ్ళిపోయింది లోపలికి. హాయ్ చెప్పాడు, ఇది లోపల ఆడుతుంది. మా అమ్మాయి వెళ్ళిపోయింది లోపలికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ లావణ్యని మాట్లాడుతున్నాను. సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను ఇప్పుడు. ఇది మనం లంబసింగి దగ్గర ఉన్న స్ట్రాబెరీ తోటకు వచ్చాం మనం ఇప్పుడు. లంబసింగి ఇది లంబసింగిలో స్ట్రాబెరీ తోట ఇది అండి, చూపిస్తాను మీకు. అటు చూపించు ఫస్ట్. బంతిపూలు అన్నీ చాలా ఉన్నాయి దాంట్లో. ఇదేంటి గుమ్మడి చెట్ల, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, మధ్యలో క్యాబేజీ తోట, ఇది స్ట్రాబెర్రీ, ఇది గుమ్మడికాయలు, అక్కడ బంతిపూల చెట్లు ఉన్నాయి. అక్కడ బంతిపూలు, ఇది తోటకూర. రెడీ అదిగో మా స్ట్రాబెర్రీ చెట్లు ఇప్పుడు వేసారు, ఇంకా కాయలు కాలేదు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బంతిపూలు, అవి చాలా ఉన్నాయి. చూపిస్తాను, మంచిగా ఉన్నాయి. ఇదిగోండి స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఇలా ఉంటుంది చూడండి చెట్టు నుంచి. ఇదిగోండి ఇది పండుతుంది, ఇంకా కలర్ రావాలి ఇది. ఇదిగోండి స్ట్రాబెర్రీస్ అనమాట, పుల్లపుల్లగా తీపిగా ఉంటాయి. ఎంత కొండల మధ్యలో ఎంత మంచిది స్ట్రాబెర్రీ తోట వేసి, బంతిపూలు, క్యాబేజీ, అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మనకి చూడండి బంతిపూలు అయితే చూడండి ఎంత బాగుంది, ఎంతగా బంతిపూలు ఉందో. పెద్ద సైజు బంతిపూలు అన్నీ. ఇంకా చూడండి ఎంత పెద్ద బంతిపూలు. మా అమ్మాయి ఎతుకుతుంది ఎక్కడ ఉన్నాయి స్ట్రాబెర్రీస్ పళ్ళని చూస్తుంది, ఎక్కడ దాన్ని దొరకలేదు. సో అది కానీ చూస్తున్నాం. ఇది చూపించి దగ్గరికి తీసుకెళ్ళి, పచ్చిగా ఉన్నాయి కదా మమ్మీ. ఇది పచ్చిది, ఇది ఎవరు తెంపడేసారు. అదే పండుతుంది ఇక్కడ స్ట్రాబెర్రీ. తప్పు డాడీ ఎంతండి స్ట్రాబెర్రీ బాక్స్? స్ట్రాబెర్రీ 100 అండి. అదైతే స్ట్రాబెర్రీ జామ్ హోమ్ మేడ్, మనం ప్రిపేర్ చేసిందే. చాలా టేస్ట్ చూడొచ్చు. ఏమేమి వేస్తారు ఇందులో? స్ట్రాబెర్రీ, లెమన్, హనీ. ప్రిజర్వేటివ్స్ ఏముండవు, లెమన్ యాడ్ చేస్తాం ప్రిజర్వేటివ్స్. అంటే ఫ్రూట్స్ తీసుకుని ఫ్రూట్స్ ద్వారా జామ్ చేస్తారు అయితే. రోజుకి ఎంత అవుతుందండి? పర్వాలేదు బిజినెస్ అది స్టార్టింగ్ కొత్తగా వేసారు. ఇది ఈ సంవత్సరానికి ఇదే కదా స్టార్టింగ్. 5-6 ఇక్కడ స్ట్రాబెర్రీ స్టార్ట్ చేసి మనమే. ఈ జామ్ టేస్ట్ చూడైతే ఇవి ఎక్కడి వరకు వెళ్తాయండి సప్లై? లేదు ఇక్కడ ఎక్కడ ఎలా అమ్మడతాను? ఇప్పుడైతే సాటర్డే సండే అయితే ఇక్కడ అయిపోతుంది స్టార్టింగ్ కాబట్టి. మిగతా రోజులని కాదు, మామూలు అప్పుడు ఇంకా ఇంకో 20 days తర్వాత లోపల మార్కెట్. ఇప్పుడైతే టూరిస్టులకి సరిపోతున్నాయి. అదైతే ఇప్పుడైతే స్టార్టింగ్ కదండి, ఫ్రూట్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 200, చిన్నది బాటిల్ అయితే 150. ఇంకా అలా ఫ్రూట్ పెరిగి కొలిది అది కాస్ట్ తగ్గుద్ది. థ్యాంక్స్ అండి.